జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి కావాల్సిన సామగ్రి పంపిణీ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 16,34,122 మంది ఓటర్లు ఉండగా వారికి 1,642 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిబ్బందికి సామగ్రిని అందించడం జరిగిందని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పోలింగ్ బూత్కి వచ్చి తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. పరికరాలు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. ఎన్నికల సిబ్బంది కావాల్సిన వస్తువులు పోలింగ్ జిల్లాలో 1,640 పోలింగ్ స్టేషన్స్ రేపు పోలింగ్ అవుతాయి. దాంట్లో 16,34,122 మంది ఓటర్స్ పాల్గొంటారు. ఓటర్స్ తమ వద్ద ఉన్నటువంటి ఎపిక్ కార్డు మరియు 12 ఇతర డాక్యుమెంట్లు ఏదైనా ఆధార్ కార్డు ఎన్ఆర్ఏ జాబ్ కార్డు దాంట్లో ఏదైనా ఒక నెల తీసుకురావచ్చు. ఎపిక్ లేకపోతే తీసుకొచ్చి ఓటర్ని జిల్లాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఒక 331 మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటన్నిటికి కూడా కేంద్ర బృందం సిఆర్పిఎఫ్ వాళ్ళ ద్వారానే భద్రత కల్పించడం జరుగుతాం. అది కూడా అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఆదివారం సరే క్యాన్వాసింగ్ చేయండి అని చెప్పి వాళ్ళ ఆదేశం అలా చేయండి. ఫైనాన్స్ కంపెనీ పర్మిషన్ ఓటు ద్వారా వాళ్ళకి రిసీవ్ చేయడానికి